వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి ఎవరన్నా పుట్టిండా లంజోడు మాట్లాడానికి. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను డబుల్ స్మార్ట్ సినిమా కోసం. హిట్ అయితే పూరి జగన్నాథ్ని పొగడాలి, లేదంటే ఇంకేం చేస్తాం వేసుకోవాలి. 8:40కి షో రెడీ అయిపోవాలి. ఇంకా టీ తాగుతారా? వద్దు. నేను తాగుతా. అయినా మా ఇంట్లో టీలు మీరేం తాగుతారు, కానీ మీరు బోర్నవిటాలు కాంప్లైన్లు తాగుతారు. మనకంటే టీ అలవాటు అయిపోయింది. మానేయాలని చూస్తున్నాను, ఇది కూడా మానేయాలి, బిర్యానీతో పాటు టీ కూడా మానేయాలి. షాప్ దగ్గరికి వెళ్తున్నాను, మా డాడీ ఫోన్ చేశారు, రేపు ఏదో పండగ ఉంది, ఏవో ఐటమ్స్ ఏవి తీసుకురావాలని చెప్పన్నారు. అవన్నీ తీసుకున్నారంట ఆల్రెడీ, మనం ఏం కొనక్కర్లేదు, జస్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడితే సరిపోద్ది, పెద్ద పని ఏం కాదు. ఈ మూవీ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. కమిటీ కుర్రాల సినిమా హిట్ అయింది కాబట్టి ఈ మూవీ కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఏదో కొటేషన్ ఉంటుందండి, గోవాలో తీసిన సినిమా అయినా పోతుంది కానీ గోదావరిలో తీసిన సినిమా అసలు పోదు, హిట్ అవుద్ది అని చెప్పి ఉంటుంది. ఉప్పునే కూడా అలాగే హిట్ అయింది కాబట్టి మ్యాక్సిమం చూద్దాం. మూవీ మీద అయితే నాకు హోప్స్ ఉన్నాయి. అందులో మా ఫ్రెండ్ కూడా యాక్ట్ చేశాడు, నాగేంద్ర అని చెప్పి. నేను ఆ షూటింగ్ కూడా చూశాను, నల్లహం దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినప్పుడు చూశాను. అండ్ మనం క్రికెట్ ఆడతాం ఒక చోట బాడు స్కూల్లో, ఆ లొకేషన్లో కూడా చాలా గట్టిగానే తీశారు షూటింగ్. ఇప్పుడే నా ఫ్రెండ్ అని కలిసాను, ఇది తన బైకే. సో బైక్స్ కోసం మాట్లాడుకున్నాం. కొత్తగా కొన్ని బైక్స్ లాంచ్ అయినాయి రాయల్ ఎన్ఫీల్డ్లో. కొత్త బుల్లెట్ ఒకటి, గొర్రెలా అని ఇంకొక బండి వచ్చింది, అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చాలా వచ్చినాయి. సో వాటి కోసం మాట్లాడుకున్నాం. ఇంకా నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయాను అన్నమాట షాప్ దగ్గరికి, ఎందుకంటే కాల్స్ వచ్చేసినాయి ఆల్రెడీ 2 సార్లు. మీరు 3 లక్షలు కాదు 30 లక్షలు పెట్టి బండి కొన్నా సరే బండికి ఇలాంటి కవర్లు ఇంట్లో వీటికే వాడతారు మన బండిని, ఇంక దీనికి వాడరు. ఇదిగో మన సెకండ్ బైక్ ఎక్కడ ఉంది చూడండి, మా బ్రదర్ది. మొన్న ఒక సినిమాకి ఆ బండి మీదే కదా వెళ్ళినట్టున్నాను నేను. అవును, ఎస్, ఆ బండి మీద వెళ్ళాను. ఇప్పుడు అంతకు మీకు చూపిస్తున్నాను, 2 ఒకసారి మ్యాక్సిమం ఉండవు, ఇప్పుడైతే ఉన్నాయి. ఇతను ఎవరో పెట్రోల్ అయిపోయినట్టు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. నెక్స్ట్ మనం రెడీ అయ్యి 8:40కి షో కాబట్టి రెడీ అయిపోయి ఉండడం బెస్ట్, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోద్ది. పూరి జగన్నాథ్ కూడా బ్యాంకాక్లు ఇవన్నీ మానేసి నీట్గా మా కోనసీమ వచ్చి ఒక సినిమా తీసుకుంటే కొంచెం ఏమన్నా సక్సెస్ అవుతామో అనిపిస్తుంది నాకైతే. ప్రజెంట్ అయితే అలాగే ఉంది నా ఫీలింగ్, ఎందుకంటే సినిమా మీద నాకు అస్సలు హోప్సే లేవు నిజం చెప్పాలంటే. ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం పోయినాయి. నాకు మిస్టర్ బచ్చన్ కూడా పెద్ద ఏమీ అనిపించలేదు ట్రైలర్ కూడా, పైగా అది ఏమో రీమేక్ సినిమా, మనకు అసలు సెట్ అవ్వదు. అలా అనుకుంటాం కానీ ఈ అమ్మ అడ్డొచ్చాడు, అలా అనుకుంటాం కానీ సరే మనం అలా అనుకుంటాం కానీ ఏదో చెప్దాం మర్చిపోయాను. ఇవాళ వెజిటేబుల్స్ ఏం తీసుకోగలద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మన బ్యాగ్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, మామిడాకులతో సహా. రేపు వరలక్ష్మి వ్రతం కదా, సో ఇవన్నీ ఇచ్చారు. నాకు తెలిసి ఇంకా ఇస్తారు. ఇంకా 2 సంచులు తీసుకురమ్మన్నారు, ఇంకో ఎక్స్ట్రా సంచులు మా డాడీ. ఆ 2 సంచులు ఫిల్ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి. ఈ గ్యాప్లో మనం సినిమాకి వెళ్ళొచ్చేయాలి. ఎస్, ఆ సెకండ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి ఇన్వర్టర్ ఏదో కూడా బాగు చేయించాలని చెప్పారు. మనకి ఉద్యోగం లేదంటే ఇంట్లో అన్ని పనులకి వాడతారు మనల్ని, కానీ ఖాళీగా ఉన్నామని చెప్పి తిడతారు. అది మాత్రం యూనివర్సల్ ఫ్యాక్ట్. ఈ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోకండి. ఇంటి దగ్గర మాత్రం అసలు ఉండకండి. హైదరాబాద్ వెళ్ళిపోయి రూమ్లో అయినా ఉండండి, కానీ ఇంటి దగ్గర అసలు ఉండకండి. ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఎవరన్నా అలాగే అన్ని పనులు చేయాలి. సో ఇంటికి వచ్చేసాను, చూడండి ఎంత పెద్ద బ్యాగులు ఏమో ఇస్తున్నారు నాతో. మీకు తెలియట్లేదు కష్టాలు మావి. అదిగో ఇంత పెద్ద బ్యాగ్ ఇప్పుడు తీసుకెళ్ళి లోపల పెట్టి స్టిల్ నైట్ అయ్యేటప్పుడు తిట్లు తినాలి, జాబ్ లేదు కాబట్టి ఏదో ఒక విషయంలో. ఇంకా 20 మినిట్స్ ఉందంతే, మనం స్టార్ట్ అయిపోవడమే. రెడీ అయిపోయాను, జస్ట్ కూర్చున్నాను అంతే. టికెట్ ఒకసారి చూసుకుందాం అని చెప్పి 8 8:40 కాబట్టి అంతే 8:14 అయింది. ఇంకొక 10 మినిట్స్లో స్టార్ట్ అయిపోతే సరిపోద్ది. మనం ఈ సినిమాకి కూడా ఏదైనా ఆటంకం వచ్చిందంటే అయిపోతాం. లేదులేండి, అంత ఇష్యూ ఉండదు, ఎందుకంటే థియేటర్ కూడా క్లియర్గా అక్కడ చూపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం మనకి. విఎల్ రామ సారీ శేఖర్ సారీ శేఖర్కి వెళ్ళాలి మనం. ఓకే, స్టార్ట్ అయిపోదాం. 1 minute later. ఒరే బుక్ మై షో క్యాన్సిల్ చేయడానికి ఎందుకు రా, అసలు టికెట్స్ ఆన్లైన్లో పెట్టడం. నేను థియేటర్కి వెళ్తే అక్కడ తీసుకుంటున్నాను కదా, నీ బాధ ఏంట్రా అసలు?
ప్రతిసారి నాకు ఇది దరిద్రం ఏంట్రా. మొన్నేమో కమిటీ కుర్రాల సినిమా అసలు బుక్ మెషర్లను చూపించలేదు, అప్పుడు అలాగే లేట్ అయిపోయింది. ఇప్పుడేమో లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అని చెప్పి మెయిల్ వచ్చింది. లాస్ట్ మూమెంట్లో కాదు, ఎప్పుడు వచ్చింది, నేను ఇప్పుడు చూసుకున్నాను. నేను ఎదవనే. 1 hour later. యాక్చువల్లీ ఇవాళ ఇండిపెండెన్స్ డే రైడ్ ఉంది మనకి. ఇవాళ August 15 ఇండిపెండెన్స్ డే కదా, అంటే గణతంత్ర దినోత్సవం అనుకుంటున్నాను నేను కూడా. కుర్రోళ్ళు మొత్తం బైక్స్ అనేవి రెడీగా పెట్టేశారు. మన బైకే లాస్ట్, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఆల్రెడీ కొన్ని బైక్స్ ఇద్దరు పిల్లల దగ్గర రెడీగా ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అమలాపురంలో అయితే ప్రెసెంట్ గట్టిగానే ఉన్నారు. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार। मजा नहीं आ रहा है। घर घर तिरंगा, हर घर तिरंगा, हर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा। नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी, नरेंद्र मोदी। చెప్పాను కదా తన పేరు సింగ్. తను నాకు రీసెంట్గానే ఫ్రెండ్ అయ్యాడు అనమాట. యాక్చువల్లీ గ్రూప్ ద్వారానే ఫ్రెండ్ అయ్యాడు, రాయల్ ఎన్ఫీల్డ్ ద్వారా. అంత ముందు కూడా తెలుసు కానీ అంత క్లోజ్ లేదు మేమిద్దరం. అయితే ర్యాలీ అయితే అయిపోయింది, ఈ ఇండిపెండెన్స్ డే ర్యాలీ. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఈ ర్యాలీ తర్వాత మళ్ళీ ఒక డాక్టర్ ఇష్యూ జరుగుతుంది, కోల్కతా డాక్టర్ది, అది కూడా చేద్దాం అనుకున్నాం. ఈ లోపు ఇది చిన్న పొలిటికల్ ర్యాలీకి జరగడంతో మేము అక్కడి నుంచి విడిగా స్టార్ట్ అయిపోయాం. సో మనోడు ఏమంటున్నాడంటే ఇక్కడ గ్రేప్ జ్యూస్ తాగుదాం అంటున్నాడు, చాలా ఫేమస్ బ్యాంక్ రోడ్లో. సో బ్యాంక్ రోడ్లో కట్ అయిపోయాం ఇప్పుడే మనం. మనోడైతే జెండా తీయలేదు. నేను అంటే నా వెనకాల ఉన్నదని పట్టుకున్నాడు కాబట్టి నాకు పెద్ద ఇష్యూ లేదు. జెండా ఏమో బండికి కట్టలేదు నేను. మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నాను, ఒక ఫాలో కొట్టు ప్లీజ్. మేము మా దగ్గర ఏమైతే ఎత్తుకపోతున్నాం కదా, ఒక కొట్టురు ప్లీజ్. మేమైతే మాకేం వస్తుంది కదా, ఫాలో కొట్టురు కదా. ఫుల్గా తడిచిపోయిన చెమటతాను నేను. ఈ జ్యూస్ షాపు HDFC బ్యాంక్ పక్కన ఉంటుందండి. చాలామంది అందరికీ తెలిసిందే ఈ జ్యూస్ షాపు. గ్రేప్ చాలా ఫేమస్ ఇక్కడ. వచ్చేసాను జ్యూస్ షాప్ దగ్గరికి, బైక్ పార్క్ చేసి ఒకసారి మనం తాగాడు. బుక్ మై షో వల్ల కొంచెం ఫీల్ అయ్యాను కానీ మంచిగా జరిగిందిలేండి. సినిమా అట్టర్ ఫ్లాప్ అంటే చాలా దరిద్రంగా ఉందంట. ఓన్లీ మంచి జరిగింది అనుకుంటాను. ఎంతైనా మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. నీట్గా ప్రశాంతంగా ఆ సినిమాకి వెళ్తాను రేపు ఎప్పుడు. నేను యాక్చువల్లీ బచ్చన్ సినిమా పోయింది, నెక్స్ట్ వచ్చేసి డబుల్ స్మార్ట్ కూడా పోయింది. 2 సినిమాలు పోయినాయి. ఎటు వచ్చి మన సినిమాలో హిట్ అయినాయి, 2 కూడా మన సినిమాలో హిట్ అయినాయి. సో పూరి జగన్నాథ్ అమలాపురం వచ్చి సినిమా తీసుకోవడం బెస్ట్ అన్న ఒపీనియన్. స్కూల్కి వెళ్ళారా? Surprise, motherfucker. Bonus. ఇది పెట్రోల్ కాదు. ఏది పెట్రోల్ ఏది వాటర్ చెప్పండి. నాకు తెలీదండి. కొబ్బరి బొండాలు నాకు బొబ్బాయి ఎన్ని రెండా ఒకటా? కొబ్బరి బొండం ఏ ఊరు తాగుతావా? ఈ ఫ్రిడ్జ్లో పెట్టి ఆయిల్ అక్కడ పెట్టే పడుతుంది. బండ్లో వేసుకోండి, లేదంటే సరే